మాయో విచిత్ర కాలమో ఒక్కసారిగా చెట్లకు డబ్బు పూయడం మొదలైంది. ముందర అది అందరూ ఉత్తనే అనుకున్నారు. అమలాపురం నుంచి ఆఫ్రికా దాకా, ఆదిలాబాద్ నుంచి అమెరికా దాకా, అక్కడ ఇక్కడ అని కాక ఎడారుల్లో సైతం ప్రతి మొక్కకి చెట్టుకి ఆయా ప్రాంతాల ద్రవ్యం పూస్తూ మొదటిగా నాణ్యం రూపం, తదుపరి అతి పెద్ద నోటుగా పెరుగుతూ గుట్టలు గుట్టలుగా పుట్టలు పుట్టలుగా ఎక్కడ పడితే అక్కడ ఒక్కసారిగా ప్రపంచమంతా ఇళ్లల్లో, వీధుల్లో, పర్యాటక ప్రాంతాల్లో, ఉద్యానవనాల్లో అసలంటూ వేరు ఉంటే చాలు ఈ డబ్బు చటుక్కున ఆ వేరు నుంచి, కాండం నుంచి, కొమ్మల నుంచి ఆకుల చాటుగా డబ్బు కాస్తూనే ఉంది. కొంతకాలం ఇది గుట్టుగా సాగిన ఆగని ఈ డబ్బు పూత ప్రవాహం ప్రపంచ ఆర్థిక మేధావులని పిలువబడే ఎందరినో గందరగోళంలో పడవేసింది. ఎంత ప్రయత్నించినా అసలు నోటుకు ఏమాత్రం తీసిపోని అత్యంత నాణ్యతమైన నాణేలు, నోట్లు, ఇంకా ముఖ్యంగా ఏ దేశ ప్రాంతంలో ఆయా దేశ ప్రామాణికం పాటిస్తూ పూస్తున్న డబ్బు ఒక్కసారిగా కలకలం. అంతర్జాతీయ సదస్సులు. ఇన్నాళ్ళు ఏ డబ్బు కోసం కొట్టుకు చస్తున్నారో ఆ డబ్బు వద్దంటే చెట్లకు పుట్లకు రాత్రి పగలు తేడా లేకుండా పూస్తూనే ఉంది. లెక్కకు మించి ఒక్క రాత్రిలోనే లెక్కకు తేలని డబ్బు ప్రపంచం అంతటా బదిలీ కూడా అయిపోయింది. పోనీ ఈ నోట్లను రద్దు చేద్దామంటే దానికి మార్గం తెలియక బుర్రలు పట్టుకు కూర్చున్నారు నిపుణులు అని పిలవబడే ప్రపంచ ఆర్థిక శ్రేణి మేధావి వర్గం. దానికి కారణం ఎటువంటి లోపం లేని అత్యంత నాణ్య ప్రమాణం ప్రకారం పూస్తున్న విచిత్ర ధనం. ఏ ధనం అయితే మనిషి ఉనికిని మరిచిపోయేలా చేసిందో ఆ ధనం, అదే ఇంధనం ఇప్పుడు ప్రతి ఆకుచాటున ఉచితంగా చేతికి అందుబాటులో. చిత్రంగా ఉంది కదూ. మనిషి తత్వం తెలుసున్నదే కదా తృప్తి లేని జీవుడు. అందుకే దేవుడు సృష్టించిన ఈ జగత్తులో డబ్బుని సృష్టించి యుగాలుగా ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ డబ్బు కూడా ఇలా సృష్టిలో ప్రతి మొక్కకు చెట్టుకు పూయడం మొదలు పెట్టేసరికి తన ఆధిపత్య పోరు గుర్తుకు వచ్చింది. అందరూ సమానం అంటూ హోరెత్తి అరిచే పెద్ద మనుషులు తుళ్ళిపడ్డారు. చిన్న బుద్ధులతో పేరుకి అగ్రరాజ్యం అని మొహాన బోర్డులు వేలాడదీసుకునే దేశాలు అదిరిపడ్డాయి. ప్రపంచంలో రెండే మతాలు, ఒకటి డబ్బు ఉన్నవాళ్ళు, రెండు పేదవాళ్ళు అని నిత్యం శోకించేవారు ఇప్పుడు దేనికోసం శోకించాలి? ఇన్నాళ్ళు ఈ డబ్బు అడ్డు పెట్టుకుని ప్రజలతో ఆటాడుకున్న ఈ కొన్ని శక్తులు ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. డబ్బుకు లోకం దాసోహం, ధనమేరా అన్నిటికీ మూలం, పైసా ఉంటే పరమాత్మను కొనొచ్చు అని నిత్య సూక్తులు చెప్పే సంఘ సేవకులు ఇప్పుడు ఎలా చెబితే బాగుంటుందా అని తెగ మదన పడుతూ ఉన్నారు. కేవలం సంపాదన కోసం విదేశాలు వెళ్ళిన అనేక మందికి ఇక్కడే ఉండాలా, స్వదేశం తిరిగి 4 మొక్కలు నాటుకు బతకాలా అనే మీమాంస. ఏమి చెయ్యాలో పాలు పోవట్లేదు. ఆశ ఇది లేనిదే జీవితం లేదు కదా. ఈ నడమంత్రపు సిరి కోసం ఇప్పుడు ఇంటింటా మొక్కలు, ప్రతి వీధి ఇంటి ఆవరణలో విరివిగా చెట్లు, ఉద్యానవనాలు, ప్రభుత్వ ఆదేశాలతో అత్యంత కట్టుదిట్టంగా రక్షణ మరియు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాలు. తరిగిపోయిన అడవుల వైశాల్యం తిరిగి సవరించబడింది. చెదిరిపోయిన అటవీ ప్రాంతం మరింత పచ్చగా పెరుగుతూ రోజు రోజుకు పేదరికం పారిపోయింది. అసమానతలు సరిచేయబడ్డాయి. మతాలు మత మార్పిడి చేసేవారికి అసలు మతాలు దేనికోసమో అర్థం కాక పిచ్చెక్కి చస్తున్నారు. ధర్మం, మొక్కలు, చెట్లు పెంపకం, వాటి పూజలలో పూర్తిగా నిమగ్నమైపోయారు. మనిషి పుట్టింది మొదలు పరిశోధన పేరుతో పెంచుకున్న సమాజం కదా
ఈ ప్రపంచం డబ్బు యావతీరిన మనిషి తీరు ఎలా ఉంటుందో ఎప్పుడన్నా చూసారా? ha ha ha